వెదురు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. వెదురు అంటే ఇంటికి, ఒంటికి, వంటకి, ఆరోగ్యానికి అన్నిటికీ వెదురు మహా కల్పవృక్షం. మన అడవిలో వెదురు కొమ్ములన్నీ వస్తాయి, కూర వండి తినొచ్చు, దాంతో పచ్చడి చేసుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు, మంచి బలం, పుష్టి అసలు అంత ఉంటుంది. వెదురాకులు కషాయం తాగితే బ్లీడింగ్ తగ్గుద్ది, వెదురాకులతో కషాయం స్నానం చేస్తే చర్మ రోగాలు పోతాయి. అలా వెదురు బొంగులు ఇంటికి బాసాలు వాడతాం, వెదురు బొంగులతో తవలు చేసుకుంటాం, బొమ్మలు చేసుకుంటాం, అలా ఎన్నో ఉపయోగాలు అన్నమాట. అలాగే వెదురు నుంచి వచ్చే తవాక్షీరి అది ఎంతో ఉపయోగం. అలాగే వెదురు బియ్యం దొరకవు ఇప్పుడు సరసాదంగా. వెదురు బియ్యం రావాలంటే ఒక వెదురు చెట్టు 60 సంవత్సరాలు ఎదగాలి. అంటే 60 ఏళ్ళ పాటు దాన్ని అసలు ముట్టుకోకూడదు. అంటే ఒక చిన్న కొమ్మ కూడా కొట్టకూడదు అనమాట. కొడితే పొయ్యిని రావు, పూత వస్తుంది. ఇప్పుడు అన్ని వెదురు చెట్లకి పూత పోస్తాయి. ఇంకో 2 నెలలు పోతే విపరీతం పూత ఉంటుంది. కానీ అందులో బియ్యం ఉండవు, రావు. కానీ 60 ఏళ్ళ పాటు ఎవరు ముట్టుకోకుండా ఉంటే బియ్యం వస్తాయి. ఆ వెదురు బియ్యం ఎంత పవర్ఫుల్ అంటే, సంతానం లేదనుకోండి, సంతానానికి ఫేమస్ అది. అంటే అద్భుతం అయినా అస్త్రం, ఇంకే మందు మాకు అక్కర్లేదు అంతే. వెదురు బియ్యం పాయసం, ఇదిలో చెరో కప్పు నైట్. 50 గ్రాముల బియ్యం అయితే 2 కప్పులు పాయసం అవుద్ది. ఆ ఉడికి 2 కప్పులు పాయసం అవుద్ది. పాలు 50 గ్రాముల బియ్యం, ఒక ½ లీటర్ పాలు, 50 గ్రాములు బెల్లం, అంత ఇంకేం వేయక్కర్లేదు. వేస్తే పాయసం అయిపోద్ది. ఆ పాయసం చెరో కప్పు నైట్ తాగేసారు అనుకోండి, ఒక 40 రోజులు. 40 రోజుల తర్వాత 3 నుంచి 6 నెలల్లో సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంత అద్భుతం వెదురు బియ్యం. ఇప్పుడు దొరకడం చాలా కష్టం, కానీ దొరుకుతున్నాయి చాలామంది చెప్పి తెచ్చుకుంటారు. 5,000, 4,000, 10,000 మా దగ్గర ఉన్నాయని చెప్తుంటారు. కానీ అవన్నీ నమ్మకండి, వేస్ట్, ఏమి ఉండదు. మీ వెదురు కావాలంటే అడవిలోకి వెళ్ళి ట్రైబ్ని పెట్టుకుంటే ఎవరైనా తెచ్చిచ్చారు అనుకుంటే అదే నమ్మండి. కానీ ఏమో అమెజాన్లో కొట్టి వచ్చాయి అనుకుంటే ఏం పని చేయవు. రెండోది ఏంటంటే, ఇవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయని చెప్తాము, కానీ ఇప్పుడు మన కండిషన్కి ఎలా పనిచేస్తాయో చూసుకోవాలన్నమాట. మన కండిషన్ అంటే మన ఐఓఎల్కి వెళ్ళిపోయి కెమికల్స్ అన్నీ వాడేసి, ఆ స్టెరాయిడ్లు, హార్మోన్లు అన్నీ వాడేసి తింటే ఎంత పని చేస్తే చెప్పలేం. కానీ నేను అసలు ఏ మందులు వాడకుండా పూర్వం నాకు తెలిసి ఎంతోమందికి పిల్లలు పుట్టారు. నేను కూడా చాలామందికి ఇచ్చాను అప్పట్లో. ఇప్పుడు ఏం దొరకట్లేదు కూడా ఇవ్వట్లేదు. నేనే నమ్మను. ఎవరైనా నాకు అడవిలోకి వెళ్ళి ఎవరైనా గిరిజనులు నాకు ఇస్తే నేను నమ్ముతాను తప్ప, ఎవరో పలానా చోట ఉన్నాయండి అని అంటే నేను నమ్మను. అందుకని అలాంటివి నేను వాడను అనమాట. అయితే మనకి కొన్ని రూపాయక వెదురు బియ్యం వచ్చి ఏర్పాటు చేస్తాం. వస్తే మనం కూడా తీసుకోవచ్చు. వెదురు పాయసం అంత మంచి ఉపయోగం. ఉట్టి వెదురు బియ్యం పాయసం తింటే సంతానం కలుగుతుంది. యాక్చువల్గా వెదురు బియ్యం తెలియదు ఎవరికి ఎలా ఉంటాయి. బియ్యం అంటే బియ్యంలో ఎంత పొడుగుంటాయి అనుకుంటారు, ఏముండవు. తులసి గింజలు ఉంటాయి కదా, అలా కొంచెం పొడుగ్గా ఉంటాయి అంతే చిన్న గింజ. మనం వెదురుని వెదురు పువ్వుని ఇలా నొక్కితే చిన్నది వచ్చి గోరుమి నుంచి ఉంటుంది, ఇంత చిన్న బియ్యం. అది మామూలుగా అయితే కనపడినోడికి, స్పెట్స్ ఉన్నోడికి అయితే కనపడదు. నల్లగా ఉంటుంది, డార్క్ బెల్లం షేడ్లో ఉంటుందండి. అది వెదురు బియ్యం. అసలు వెదురు బియ్యం పాయసం రోజు నైట్ ఇద్దరు తింటే ఆవిడకుండే గైనిక్ ప్రాబ్లమ్స్, ఇతనుకుండే హార్మోన్ ప్రాబ్లమ్స్, టెస్టోస్టెరాన్ కానీ, కౌంట్ ప్రాబ్లం కానీ అన్నీ సెట్ అయిపోతాయి. 40 days కరెక్ట్ అయిన వెదురు తెచ్చుకుని పాయసం వండుకుని తింటే 40 days తర్వాత 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్. బయట అమ్ముతారు 3,000 కేజీ, కానీ అయ్యో కదా ఎవరు తెలియదు. కేజీ 3,000 ఎప్పుడో, ఇప్పుడు ఇంకెంత 10,000 ఉన్నాయేమో తెలియదు. నేనే 1500 కొనేవాడిని వాళ్ళ దగ్గర. అక్కడికి వెళ్ళి కొనేవాడిని, ట్రైబ్స్ దగ్గర. కేజీ 1500 కొనేవాడిని వెళ్ళి. అంటే అంత ఇస్తే మనకెత్తానికి ఎవరికి ఇవ్వడని, అదే వాడు వచ్చి 100 200 పడిపోతాడు. మనం వెళ్ళి అప్పట్లో డిమాండ్, నీ 1500 ఇస్తాను కేజీ కంటే, అది చక్క తీసి మనకి ఇచ్చేవాడు. ఎవరికి అదే దంచి ఇచ్చేవాడు. ఎవరు కొనలేరు ఆ రోజుల్లో. అలా అనమాట. అలాగే నేను తేనె కొన్నాను అనుకోండి, ఎప్పుడన్నా మా అందులో తేనె కావాలి, కొంటాను. ఎలా కొంటాను? నువ్వు అట్టతో ఇచ్చేయి. నువ్వు తీసింది అట్టలతో ఇచ్చేయడమే, నువ్వు పిండకూడదు. అట్టతో కేజీ ఆ రోజుల్లో నేను 1000 ఇచ్చేవాడిని. అదంతా పిండితే ఎంత అవుతుందో కేజీ 600 గ్రాములు వస్తుంది. 400 గ్రాములు అందులో ఉండిపోద్ది. దానివల్ల నేను మైనింగ్ చేసుకుంటాను. నాకు అది ఉపయోగమే. తేనె మైనింగ్ చేసుకుని ఆయింట్మెంట్లో వాడతాను. అందుకని నేను 1000 ఇస్తానంటే ఆ రోజుల్లో 100 రూపాయలకి కూడా 80 రూపాయలు సీసా
ఆ టైంలో 1000 ఇస్తానంటే ఎవడో ఇచ్చేస్తాడు 1000 రూపాయలు ఎవడో. అందుకని వాళ్ళు నాకే ఇచ్చేవారు, మన కోసం దాచేవారు, అలాగే అమ్మేవారు కాదు. అలా కొనేవాళ్ళం, మందులు వాడుకునేవాళ్ళం.